మిగతా పాస్ట్ వదిలేద్దాం. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా సికింద్రాబాద్ టికెట్ మీకు వస్తుంది అని చెప్పి అనుకున్నారు. గ్యారంటీగా వస్తుంది అని చెప్పి పందాలు కూడా కట్టిండ్రు, మీరు కూడా వస్తుంది అనుకున్నారు. వచ్చి ఉంటే గ్యారంటీగా మీరు ఎంపీగా గెలిచి ఉండేవాళ్ళు కదా. చూడండి, పాయింట్ ఏంటంటే నేను మొదటి నుంచి ఖమ్మంలో 2019లో పనిచేసి రావాలన్న ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన, మల్లికార్జున్ ఖర్గే తోటి కూడా ఓపెన్ చేయించిన. అక్కడ బట్టి నాకు మోసం చేశారు, బట్టి అండ్ ఉత్తమ్ మోసం చేశారు. పేరే పెట్టలే. నాకు ఎప్పుడు తెలిసింది 2019లో అంబికా సోని, మోషినా కిద్వాయి చెప్పేది వాళ్ళు ఎలక్షన్ కమిటీ మెంబర్స్. ఎలక్షన్ అయిపోయింది, నేను సెంట్రల్లో కూర్చుంటే అడిగిన వాట్ మిస్టేక్ ఐ వుడ్ డన్. నో హనుమంత్ విచ్ సీట్ ఖమ్మం. నో, యువర్ నేమ్ వాజ్ నాట్ దేర్. యువర్ నేమ్ వాజ్ దేర్. మేడం హర్ సెల్ఫ్ షీ విల్ ప్రపోజ్ యువర్ నేమ్ అన్న. అయిపోయింది. వీడు నేను అడిగినా కూడా, బట్టి నిజం చెప్పురా బాబు, నువ్వు నా పేరు పెట్టలేదని నేను ధర్మం తింటా అమ్మవారి గుడి దగ్గర, నువ్వు ధర్మం తినడు. సరే, అది అయిపోయినాక మళ్ళీ కూడా నేను ప్రతి మీటింగ్కు రమ్మన్నాడు వాడు. పీపుల్ వాచ్ ప్రతి దగ్గర 2019లో దెబ్బతిన్నాక కూడా 24 వరకు అనేబడే తిరిగిన. ప్రతిసారి ఏ మీటింగ్ అయినా కేంద్రంలో ఇచ్చినటువంటి ఏఐసిసి ప్రోగ్రాం కూడా అన్నే చేసిన. అందరిని అడగండి. ఈసారి మరి వాళ్ళంతా కుమ్మంటాయి, నాకు టికెట్ రాదంటే నేను చెప్పాలి హనుమంతరావు. అసలు మీకు ఖమ్మంతో సంబంధం లేదు, ఖమ్మంలో మీరు ఓటర్ కాదు, ఎందుకు మీరు ఖమ్మం లోక్సభ? దానికి కారణం, మీరు రైట్ క్వశ్చన్. వెన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ దేర్ రాజీవ్ గాంధీ, 2 times హీ కేమ్ టు ఖమ్మం. ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్. 2 సార్లు యాజ్ ఎ ఆర్డినరీ పిసిసి సెక్రటరీ ఐ వెంట్ అలాంగ్ విత్ హిమ్, మై సెల్ఫ్, వెంగళరావు అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎన్టీ రామారావు. అప్పటి నుంచి నాకేముందంటే, మా నాయకుడు ఈ ప్రాంతంలో పనిచేసిండు. నేను యూత్ కాంగ్రెస్లో కూడా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు సంజయ్ గాంధీ అక్కడనే నాకు పరిచయం అయిండు. కనుక అక్కడ ప్రజలు కూడా నన్ను కొడతారు. ఎక్కడ అది హనుమంతన్న బాగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇందిరా విజయరత్నం పోయినప్పుడు కూడా ఆడ పెద్ద పోలీసు వాళ్ళు ఆపడంతో గొడవ చేస్తే అప్పటి నుంచి అక్కడ పాపులర్ అయినా అందరు ఖమ్మంలో అందరు రా 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 అన్నాడు. బట్టిగాడు కూడా రమ్మన్నాడు. కానీ లాస్ట్ మూమెంట్లో బట్టికి ఏ ఆలోచన అంటే, నేను ఎలక్షన్ అయినాక ఇక ఎందుకు పెట్టుకున్నారు ఇంకా తెలుగు, కానీ ఎలక్షన్ అయినాక అడిగినారు. నేను కూడా తిరిగింది కదా, 24 కాన్స్టిట్యూన్సీ తిరిగితే 18 కాన్స్టిట్యూన్సీలో గెలిచి. నేను అడిగిన బట్టి విక్రమ్ వరకు వచ్చిన, ఏం ఈసారి అందరం గెలిచినాక నువ్వు రా అన్నాడు. అయితే నాతో పొరపాటున వాస్తవాలు చెప్పేట్టు, నేను ఐ వీకర్ సెక్షన్ మ్యాన్. బట్ ప్రెస్ వాళ్ళు అడిగిన హూ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అని. అంటే నేను చాలా క్లియర్గా చెప్పి, చూడబోయి మంచి వచ్చాడు, కష్టపడ్డాడు, డబ్బులు తెచ్చిండు, రాజీవ్ గాంధీ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిండు, ప్రతి మీటింగ్ సక్సెస్ చేసిండు. కనుక ఆయనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో అన్నా. ఎవరికి రేవంత్ రెడ్డికి. ఓకే, అది అన్నాక ఈయన కోపం వచ్చేసింది. అమ్మ హనుమంతరావు నా పేరు చెప్తాడని. అసలు ఆయన రాజకీయంలో నేను చెప్తున్నా, ఎవరినన్నా అడుగు, వాళ్ళ అన్న చనిపోయిండు, మళ్ళీ అనంతరావు చచ్చిపోతే వీడు నా ఎంబడి తిరిగేది. వీని పిసిసి ఆయన చనిపోయినాక నేను పిసిసి ప్రెసిడెంట్ అయినా, మళ్ళీ అనంతరావు తమ్ముడు అని వీని పిసిసి ఎగ్జిక్యూటివ్లో వేసుకున్నా. వీని అన్నకు మల్లు రవికి డాక్టర్ సెల్ ఇచ్చిన ఉన్నాడు. మళ్ళీ అనంతరావు చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేసిండు, అన్న మా అన్న సీటు మా రవికి ఇప్పి అని. నేను పార్లమెంట్ బోర్డులో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ అడిగిండు, ఇది వాళ్ళ భార్యకి ఇద్దామని. ఎవరికి? అనంతరావు భార్యకి. నేనన్నా, మేము షీ ద స్పిరిచువల్ లేడీ, ఆల్వేస్ షీ విల్ సిట్ ఇన్ ది చర్చ్ అన్నా. అంటే హూ ఇస్ దేర్ అంటే, హిస్ బ్రదర్ ఈజ్ దేర్ డాక్టర్ సెల్ అని ఇస్తే, రాత్రి 1 గంట రాత్రికి 10 జన్మత్తులో బట్టి గారు కడుపులు తొలగబెట్టి, నువ్వే అన్నా మాకు అన్నాడు. నువ్వేనే, మా అన్న చనిపోలే, నువ్వే మళ్ళీ అనంతరం. ఆ తర్వాత వీన్ని పిసిసి ఎగ్జిక్యూటివ్లో చేసుకున్నా. ఆ తర్వాత ఛాన్స్ వచ్చింది ఖమ్మంలో లోకల్ బాడీ ఎన్నిక. అప్పుడు కేశవరావు వద్ద పిసిసి కొట్లాడి ఇప్పించిన. వీడు ఫోన్ చేస్తే ఎవరిస్తాడన్నా నాకు మజాక్ చేస్తున్నావు అన్నాడు. అయిందా హ్యాపీగా ఉండే. అయినాక పోయి వేరే స్కూల్లో జాయిన్ అయిపోయింది. ఇక ఎవరి స్కూల్లో నాకు అనవసరం అయిపోయిందా. అయినా కానీ నేను పట్టించుకోలేదు. చలో పోయి మన పిల్లవాడు ఏదో అని బతుకుతారు అని. సిఎల్పి వచ్చిందండి 2019లో.